హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎవర్స్ మీడియా. నేను మీ మహేష్. టీఎస్ ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్లో భాగంగా 10,000 లోపు ర్యాంక్ వచ్చిన వాళ్ళకి బీ ఫార్మసీ పరంగా ఎలాంటి కాలేజెస్ రావచ్చు. అండ్ ఇక్కడ మీకు ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్కలా ఉంటాయి కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి. సో ప్రీవియస్ ఇయర్ 2022, 2023 అండ్ 2021 ఇలా బేస్ చేసుకుంటే కేటగిరీ వైజ్గా డిఫరెంట్ ఉంటాయి. కాబట్టి మనం ముందుగా ఓసీ కేటగిరీ పరంగా మనం చూద్దాం. అండ్ ఫర్దర్గా తర్వాత బీసీ, తర్వాత ఎస్సీ, ఎస్టీ పరంగా కూడా నేను మీకు అప్డేట్ చేస్తాను, డోంట్ వరీ. సో ఈ యొక్క బీ ఫార్మసీ పరంగా మనకి 10,000 లోపు వచ్చే కాలేజెస్ ఏంటి అంటే గోకరాజు రంగరాజు కాలేజ్ ఆఫ్ ఫార్మసీ బాచుపల్లిలో ఉంటుంది, జేఎన్టీయూహెచ్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ సుల్తాన్పూర్, కేయూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ వరంగల్, తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఫార్మసీ కాలేజ్ మరియు అనురాగ్ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, గురునానక్ ఇన్స్టిట్యూషన్స్ టెక్నికల్ క్యాంపస్, తీగల రామిరెడ్డి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, పాలమూరు యూనివర్సిటీ, జీపీఆర్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, సిఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, భోజం నరసింహులు ఫార్మసీ కాలేజ్ ఆఫ్ ఉమెన్, విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అండ్ ఇవి రావచ్చు. అండ్ ఎక్స్ట్రాగా పెట్టుకుంటా అంటే ఇవిగో పెట్టుకోండి. ఎస్ఎన్ వనితా ఫార్మసీ మహావిద్యాలయం, మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ అండ్ సైన్సెస్, సంస్కృతి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, మరి లక్ష్మణ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ, పుల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ దుండిగల్, అవంతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ, మల్లారెడ్డి ఫార్మసీ కాలేజ్, సెయింట్ మేరీస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, ఇవి కూడా యాడ్ చేసుకోండి. ఎందుకంటే సేఫ్ సైడ్ ఉంటారు. వీటితో పాటు ఇంకా మీకు ఏమన్నా మంచి కాలేజ్ అనిపిస్తే అవి కూడా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. ఎన్ని కుదిరితే అన్ని ఎక్కువ కాలేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. మీకు కౌన్సిలింగ్లో కొంచెం ఏ కాలేజీలో సీట్ రాకుండా ఉండటం కన్నా ఏదో ఒక కాలేజీలో సీట్ రావడానికి హెల్ప్ అవుతుంది. అండ్ మనం చెప్పలేం, ఇది కౌన్సిలింగ్ అనేది లాటరీ అనమాట. ఎవరు సెలెక్ట్ చేసుకుంటారు, ఎవరు సెలెక్ట్ చేసుకోవాలో తెలియదు. కాబట్టి ఎవరు సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. మీరు సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి ఎవరైతే తక్కువ ర్యాంక్ వచ్చి ఉంటుందో వాళ్ళకి సీట్ అనేది అలాట్ చేస్తారు. మీకు కౌన్సిలింగ్ ఎలా అలాట్ చేస్తారు ఏంటి అనేది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఖచ్చితంగా వాటి గురించి మనం డీటెయిల్ వీడియోస్ అనేవి మన ఛానల్లో చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.